నికోబార్ దీవుల్లో సముద్రం అడుగున సహజ వనరులు, పెట్రోల్ మరియు గ్యాస్ ఉండే అవకాశాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం మరియు ఓఎన్జీసీ వంటి సంస్థలు అన్వేషణ చేయడం ప్రారంభించారు. సముద్రపు లోతుల్లో చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ ఈ చమురు వెలికితీయడం ప్రారంభిస్తే భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా మారే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభమైతే భారతదేశం జీడీపీ 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. చమురు గ్యాస్ ఉత్పత్తి ద్వారా భారత ప్రభుత్వానికి $30 బిలియన్ నుంచి $60 బిలియన్ వరకు, అంటే సుమారు 2.5 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి వల్ల మరిన్ని ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్రస్తుతం దాదాపు 80% చమురును విదేశాల నుండి దిగుమతి చేస్తుంది. ఒకవేళ ఈ చమురును వెలికి తీయడం ప్రారంభిస్తే మన దేశం సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాల చమురు ఎగుమతి చేసే దేశంగా మారుతుంది. ఈ చమురును వెలికి తీయడం అత్యంత తొందరగా ప్రారంభించాలని కోరుకుందాం. దీనివల్ల మన దేశంలో పెట్రోల్ ధర తగ్గే అవకాశం ఉంది. అప్పుడు మనకు పెట్రోల్ ధర లీటర్కి ₹60 నుండి ₹70 వరకు ఉండే అవకాశం ఉంది. భారతదేశం ప్రతిరోజు సగటుగా 4.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేస్తుంది. ఇది సంవత్సరానికి దాదాపు 1700 మిలియన్ బ్యారెళ్లకు సమానం. ఒక్క బ్యారెల్కి సగటు ధర $80. భారతదేశం ఆయిల్ దిగుమతికి సంవత్సరానికి $130 బిలియన్ నుండి $150 బిలియన్ వరకు ఖర్చు పెడుతుంది. ఇది మన కరెన్సీలో 11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశం ఏ దేశం నుండి ఎంత చమురు దిగుమతి చేసుకుంటుందో తెలుసుకుందాం. ఇరాన్ 20% నుండి 23%, సౌదీ అరేబియా 17% నుండి 19%, రష్యా 20% నుండి 25%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5% నుండి 8%, అమెరికా 5% నుండి 6%, ఇతర దేశాలు 15% నుండి 20%. మనం ఎక్కువ చమురు ఇరాన్ నుండి కొంటాము. రష్యా ఈ మధ్య మనకు డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వడంతో రష్యా నుండి ఎక్కువ చమురు కొంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.